అందరికీ తెలిసిందే. మొన్న రామోజీరావు గారికి సంబంధించి మార్గదర్శి కేసుని సుప్రీంకోర్టులో కూడా కొట్టేశారు. అంటే ఇదివరకు ఎప్పుడో జడ్జిమెంట్ వచ్చింది. కాకపోతే ఆ తర్వాత దాని మీద ఉండవల్లి అరుణ్ కుమార్ ఎస్ఎల్పీ ఏశారు. దాన్ని కూడా మొన్న సుప్రీంకోర్టు కొట్టేసింది. అయితే దాని మీద ఆ తర్వాత ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టేసి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా దురుద్దేశాలను ఆపాదించని విధంగా తన స్టైల్‌లో ఏదో మాట్లాడేశారు. దాన్ని ఆ తర్వాత రోజు సాక్షి ఫ్రంట్ పేజీలో ఏసి పబ్లిష్ చేసుకుంది. మీకు ఈ మార్గదర్శి ఫైనాన్షియల్ కేసుకి సంబంధించి చూస్తే దీంట్లో మొత్తంగా 2 విషయాలు ఉంటాయి. ఒకటి టెక్నికల్స్, 2 నైతికతకి సంబంధించింది. మీకు ఇదివరకు ఇది 2006 నుంచి ఫాలో అయ్యేవాళ్ళు దీన్ని చూస్తే అప్పట్లో వీళ్ళు మొత్తం ఈ నైతికత దీని గురించే మాట్లాడేవాళ్ళు. టెక్నికల్స్, ఈ డీటెయిల్స్ దీని గురించి మాట్లాడేవాళ్ళు కాదు ఈ ఉండవెల్లి కానీ వీళ్ళు. అదే ఇప్పుడొచ్చేసరికేమో ఆ నైతికత దాని గురించి ఇదేం మాట్లాడకుండా టెక్నికల్స్ అనే దాని మీదే మాట్లాడుతూ ఉన్నారు. అందుకే ఈ మొత్తం కేసుకి సంబంధించి అసలు పూర్తిగా టెక్నికల్స్ ఏంటి, నైతికత ఏంటి, అసలు ఏం జరిగింది 2006 నుంచి అనేది, 97 నుంచి ఏం జరిగింది, 62 నుంచి ఏం జరిగింది అనేది పూర్తి ఆధారాలతోటి ఒకసారి చూద్దాం. ఆ తర్వాత దాన్ని బట్టి మీరే డిసైడ్ చేసుకోండి ఏది కరెక్ట్ ఏంటి అనేది. ఇక ఈ మార్గదర్శి ఫినాన్షియల్కి సంబంధించి చూస్తే ఇది 1962లో ఎస్టాబ్లిష్ అయింది. హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ యాక్ట్ హెచ్యుఎఫ్ కింద అనమాట. అగైన్ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. 2023 ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మార్గదర్శి చిట్స్ మీద కేసు పెట్టింది. అది ఇది ఒకటేనేమో అనుకుంటారు. అది మార్గదర్శి చిట్ ఫండ్స్కి సంబంధించింది. అది వేరు, ఇది మార్గదర్శి ఫినాన్స్ ఇది వేరు. జగన్మోహన్ రెడ్డి పెట్టిన కేసు అది ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది, అందులో ఏమీ లేదు అని అనేసి. ఇక ఈ మార్గదర్శి ఫినాన్స్ కేసు అనేది 2006లో రాజశేఖర రెడ్డి టైంలో పెట్టింది. ఈ మార్గదర్శి ఫినాన్స్ ఏంటంటే ఇది 1962లో ఎస్టాబ్లిష్ అయింది కదా. జనం తమ డబ్బుల్ని డిపాజిట్లుగా సేవ్ చేసుకుంటారు. అందులో బ్యాంక్ వడ్డీల కంటే ఎక్కువగా వీళ్ళు వడ్డీ ఇది ఇస్తూ ఉంటారు. ఇది 1962లో ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఆ తర్వాత 35 సంవత్సరాలకి అంటే దాదాపుగా 1997 ఆ టైంలో ఆర్బీఐ 45S అనే యాక్ట్కి అమెండ్మెంట్ చేసింది. అదేంటి అంటే ఎవరు డిపాజిట్స్ సేకరించవచ్చు, ఎవరు డిపాజిట్స్ సేకరించకూడదు అనే దానికి సంబంధించి. ఇప్పుడు ఈ ఉండవెల్లి అరుణ్ కుమార్ కానీ సాక్షి వీళ్ళందరూ మాట్లాడేది చూయించేది ఏంటంటే ఇదిగో ఆ యాక్ట్ వచ్చిన తర్వాత 1997లో ఆర్బీఐ ఈ మార్గదర్శికి లెటర్ పంపించింది, మీరు ఈ డిపాజిట్లు సేకరించకూడదు అని అనేసి. ఇదే ఆ లెటరు. కానీ ఆ తర్వాత కూడా రామోజీరావు గారు డిపాజిట్లు సేకరించారు, క్లియర్ కట్ 45S వైలేషను అది ఇది అని అనేసి మాట్లాడుతూ ఉంటారు. మీకు ఇదివరకేమో వీళ్ళు ఏం మాట్లాడేవాళ్ళు అంటే నైతికత గురించి మాట్లాడుతూ ఉండేవాళ్ళు. డిపాజిట్లు ఆయన తిరిగి ఇవ్వలేడు, దివాలా ఇది ఇది అనేసి. దాని గురించి తర్వాత మాట్లాడతాము. ఈ టెక్నికల్స్ మేటర్లోనే మాట్లాడితే వాళ్ళు చూయించింది 1997లో ఆర్బీఐ మార్గదర్శికి పంపించింది, మీరు డిపాజిట్లు సేకరించకూడదు అని అనేసి. 45S యాక్ట్ అమెండ్మెంట్ అయిన తర్వాత మరి ఆ తర్వాత కూడా రామోజీరావు గారు డిపాజిట్లు సేకరించారు. మీకు అది ఏంటి, కోర్టుకు ఆయనే అఫిడవిట్ సబ్మిట్ చేశాడు 2007 ఆ టైంలో. 2007 మార్చి దాకా మేము సేకరించిన డిపాజిట్లు దాదాపుగా 2500 కోట్లు ఇది ఇది అని అనేసి. మీకు చూస్తే ఆర్బీఐ దగ్గర ఈ మార్గదర్శికి సంబంధించిన అన్ని వివరాలు లేకపోతే వాళ్ళు మానిటర్ చేస్తూ ఉండటంతో 97లో ఆ లెటర్ పంపించారు. మరి అది పంపించిన తర్వాత కూడా 10 ఏళ్ల పాటు ఈయన అంతే డిపాజిట్లు సేకరిస్తూ ఉంటుంటే అది కూడా ఏంటి తక్కువ అమౌంట్ కాదు, 2500 కోట్లు దాదాపు. అంటే ఈ కాలంలో దాదాపు 10,000 కోట్లు అనుకోవచ్చు. ఆర్బీఐ అంతే 10 ఏళ్ల పాటు చూస్తూ ఊరుకుందా, ఏం పట్టించుకోలేదా? ఇది అందరికీ వచ్చే డౌటే కదా. లేదు సరే ఆర్బీఐ పట్టించుకోలేదో లేకపోతే చూడలేదో తెలియలేదో అనుకుందాము. వీళ్ళు 2006లో రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెళ్ళి కంప్లైంట్స్ ఇవి చేశారు కదా. ఇవి చేసిన తర్వాత అయినా ఆర్బీఐ ఉండే అవును వీళ్ళు 45S వైలేట్ చేశారు, మేము లేఖ పంపించిన తర్వాత కూడా వీళ్ళు డిపాజిట్లు సేకరించారు అని అనేసి వాళ్ళు కేసు ఫైల్ చేయాలి, ఇదంతా పెట్టాలి కదా. కానీ ఆర్బీఐ పెట్టలేదు. మరి ఎందుకు పెట్టలేదు? ఈ విషయాలనే ఉండవెల్లి అరుణ్ కుమార్ని వీళ్ళని అడిగామనుకో, వీళ్ళు ఏం చెబుతారంటే రామోజీరావు గారు అనే వ్యక్తి ఈ దేశంలోనే అత్యంత శక్తివంతమైన ఒక ఇండివిడ్యువల్ పెద్ద మనిషి, అందుకని అట్లాంటి శక్తివంతమైన వ్యక్తి మీదకి ఏడెళ్తాములే అని అనేసి చూసి చూడకుండా ఉండొచ్చు అని అనేసి అంటారు. చూడండి ఆర్బీఐ అంట 10 ఏళ్ల పాటు 20,000 ఇప్పుడున్న మార్కెట్ వాల్యూలో 20,000 కోట్లు, అప్పట్లో 2,000 కోట్లు ఇంత సేకరిస్తున్నా కానీ అంట చూస్తూ ఉండారంట చూడకుండా. ఆ తర్వాత కంప్లైంట్ చేసిన తర్వాత కూడా అంటే ఆయన పెద్ద మనిషి 2,000 కోట్లు 20,000 కోట్లు ఏం వెళ్తాంలే అని అనేసి వదిలేశారంట. ఇలా ఉంటాయండి వీళ్ళు చెప్పే మాటలు. మీకు ఆర్బీఐ అనేది ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అని అనేది తర్వాత మాట్లాడదాము.
ఫస్ట్ వీళ్ళుండేసి ఆయన అత్యంత శక్తివంతుడు అని అనేసి ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు అని ఇండైరెక్ట్ మీనింగ్ వచ్చేటట్టు కూడా మాట్లాడాడు కదా ఈ ఉండవెల్లి అరుణ్ కుమార్ వీళ్ళంతా ఎన్నాళ్ళ నుంచి. మీకు ఇదే దీనికి సంబంధించి ఆ రోజు ఎవరు శక్తిమంతులు, లేదంటే ఎవరు ఒక పిరికి వాళ్ళు, ఎవరు ఆ పిరికితనంతో ఇన్ని వ్యవస్థల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు తమ అధికార బలాన్ని ఉపయోగించి అనేది ఈ కేసుకు సంబంధించి 2 ఎగ్జాంపుల్స్ చెబుతాను. ఏంటంటే ఆ తర్వాతి కాలంలో రామోజీరావు గారు తమ వాటాని 20% దాదాపు అమ్మేసి డిపాజిటర్లకు మొత్తానికి మనీ అప్పగించాలి అని అనేసి చూశారు కదా. అప్పుడు 2007 జనవరి ఆ టైంలో ఫారెన్కి సంబంధించిన బ్లాక్ స్టోన్ అనే ఒక కంపెనీ ఈ దీంట్లో పెట్టుబడులు పెట్టేసి 1600 కోట్ల పెట్టుబడులుగా అనేసి వచ్చింది, అగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే అది ఫారెన్ కంపెనీ కాబట్టి సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ అప్రూవల్ కంపల్సరీ. జనవరి 2007లో వాళ్ళు పెట్టుబడి పెడదాము అని అనేసి అగ్రిమెంట్ చేసుకుంటే ఫిబ్రవరి 2007లో దాన్ని కేంద్ర ఫైనాన్స్ మినిస్ట్రీకి అప్రూవల్ కోసం పంపించారు. అయితే 2007 ఫిబ్రవరి నుంచి 2008 జనవరి దాకా, అంటే దాదాపుగా ఏడాది పాటు కేంద్ర ఫైనాన్స్ మినిస్ట్రీ ఆ అప్రూవల్ ఇవ్వలేదండి. ఇవ్వకపోవడంతో ఏదైతే ఆ ఫారెన్ కంపెనీ బ్లాక్ స్టోన్ మేము పెట్టుబడులు పెట్టము అని అనేసి విరమించుకుంది. ఆ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ టెర్మినేషన్ అయిపోయిన తర్వాత నెలన్నరకి కేంద్ర ఫైనాన్స్ మినిస్ట్రీ వచ్చేసరికి మేము దీన్ని అప్రూవ్ ఇస్తున్నాము అని అనేసి ఇచ్చారు. అంటే ఏంటి, మేము ఏ విధంగానూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదు, మేము ఆ ఇన్వెస్ట్మెంట్ని ఆపలేదు అని అనేసి చెప్పుకోవడానికి. ఏది టెర్మినేషన్ అయిపోయిన తర్వాత ఏడాది పాటు తొక్కిపెట్టి టెర్మినేషన్ అయిపోయిన తర్వాత ఇవ్వటం. ఆ రోజు అధికారంలో ఉంది రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వము. ఆ రోజు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంకి ఎక్కువ ఎంపీ సీట్ల సపోర్ట్లు ఉంది ఆంధ్రప్రదేశ్ నుంచి. ఇది ఈ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేసి ప్రెజర్ చేసి ఆ రకంగా తొక్కిపెట్టారండి వీళ్ళు ఎదుటోళ్ళ మీద ఇది చేశారంటారు. ఈ రకంగా ప్రెజర్ పెట్టారు అంటానికి రెండో ఉదాహరణ ఏంటంటే, ఆ తర్వాత మళ్ళీ నిమేష్ కంపెనీ అని అనేసి అతను ఈక్విటేటర్స్ దానికి సంబంధించిన ఆ వెంచర్ క్యాపిటలిస్ట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి 1600 కోట్లు ఇన్వెస్ట్ చేస్తాము అని అనేసి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఏది బ్లాక్ స్టోన్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్న ఇది తర్వాత ఆంధ్రప్రదేశ్లోని రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వము అదే నిమేష్ కంపెనీ మీద క్రిమినల్ కేసు పెట్టి లుకౌట్ నోటీస్ ఇచ్చింది. ఆయన దుబాయ్ వెళ్ళిపోయాడండి. ఆ కేసు ఏంటో తెలుసా? ఆయన 1997 ఆ టైంలో నాగార్జున ఫైనాన్స్ అనే ఒక కంపెనీకి నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బోర్డు మెంబర్గా ఉన్నాడు అనమాట. అది కూడా 6 నెలల పాటే ఉన్నాడు. ఆయన రిజైన్ చేసిన ఏడాది తర్వాత ఏమో ఆ కంపెనీలో ఏదో అవకతవకలో ఏదో జరిగినాయి. ఆ తర్వాత 99, 2000 ఆ టైంలో దాన్ని ఇంకొకళ్ళు కొన్నారు. అది 2000 సంవత్సరంతో క్లోజ్ అయిపోయింది. అటువంటి దాన్ని తీసుకొచ్చి 2008లో ఇక్కడ కొంటాను అనగానే ఆ 2000లో క్లోజ్ అయిపోయిన ఆ కంపెనీ దాని మీటర్లో ఆయన 97లో 6 నెలల పాటు డైరెక్టర్గా ఉన్నాడు అని అనేసి ఆయన మీద క్రిమినల్ కేసు పెట్టి లుకౌట్ నోటీస్ ఇచ్చారండి. ఎన్ని క్రిమినల్ యాక్టివిటీస్, ఎంత క్రిమినల్ బుద్ధి, ఎంత హెరాస్మెంట్ చేయాలి అని అనేసి ఉంటే ఈ రకంగా చేస్తారు. సో ఈ రకంగా చూస్తే అటు సెంట్రల్ ఏకంగా సాక్షాత్తు ప్రధానమంత్రి మీదే ప్రెజర్ పెట్టి చూపించారు. అలాగే ఇక్కడ నిమేష్ కంపెనీ మీద లుకౌట్ నోటీసులు ఎప్పుడుదో ఇదంతా నీకు క్లియర్గా అన్నీ కనపడతా ఉన్నాయి. దీన్ని బట్టి ఎవరు అత్యంత ఇన్ఫ్లుయెన్స్ చేసిన వ్యక్తి, ఎవరు అత్యంత ఎక్కువ హెరాస్మెంట్స్ ఇది చేసిన వ్యక్తులు అనేది కనపడతా ఉంటుంది. మరి ఇంత చేసిన వ్యక్తులు మీకు అక్కడ క్లియర్గా 97లో ఆర్బీఐ వద్దు అని అనేసి చెప్పిన లెటరు ఉంది. ఆ తర్వాత వీళ్ళు డిపాజిట్లు సేకరించింది ఉంది. అలాంటప్పుడు ఇది క్లియర్ కట్ తప్పు కదా, ఇలాంటి తప్పు దాన్ని మీరు తప్పు అని అనేసి కేసు పెట్టండి అని అనేసి ఆర్బీఐ చేత ఒకటి చెప్పించలేరా? వీళ్ళు అనైతికంగానే ఈ రకంగా చేసిన వాళ్ళు అది నైతికంగా చేయొచ్చు కదా, అది లీగల్గా కరెక్ట్ కదా, అది చేయలేరా? అది కూడా ఆ రోజు ఆర్బీఐ గవర్నర్ ఎవరండి? కడప జిల్లాకు చెందిన వైవి రెడ్డి గారు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వము వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కేంద్రంలో కాంగ్రెస్. మరి చేయలేరా? మరి ఎందుకు చేయలేకపోయారు? ఎందుకు ఆర్బీఐ అది కేసు పెట్టలేదు? ఎందుకు అని అనేసి అంటే వీళ్ళు ఇక్కడ చెప్పని విషయం ఒకటి ఉందండి. వీళ్ళు చెప్పేదేంటి, 97లో వద్దు అని చెప్పింది చూపిస్తారు, కానీ ఆ తర్వాత మార్గదర్శి ఏమి ఆర్గ్యుమెంట్ చేసింది అని అనేది వీళ్ళు చెప్పరు. అది ఏంటి అని అనేది 2007లో జడ్జిమెంట్లోనే క్లియర్గా ఉంది. అప్పుడు రాజశేఖర రెడ్డి బతికే ఉన్నాడు. అది జడ్జిమెంట్ కాపీ మీకు ఆన్లైన్లో దొరుకుతుంది, 30వ పేజీలో ఉంటుంది, క్లియర్గా చూడండి. అప్పుడు 97లో వద్దని చెప్పారు. ఆ తర్వాత మార్గదర్శి తమ ఆర్గ్యుమెంట్ చేసింది.
ఏమని ఆర్గ్యుమెంట్ అంటే వీళ్ళు ఏదైతే 45 యాక్ట్ అమెండ్మెంట్ చేశారో ఆర్బీఐ వాళ్ళు, అందులో ఎవరెవరు డిపాజిట్లు సేకరించకూడదు అని మెన్షన్ చేసిన దగ్గర ఎవరిని మెన్షన్ చేశారు? ఇండివిడ్యువల్స్ అండ్ అన్ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండివిడ్యువల్స్ ఇది మాత్రమే మెన్షన్ చేశారు. అంతేగాని హెచ్యుఎఫ్ డిపాజిట్లు సేకరించకూడదు అనే విషయం ఎక్కడా మెన్షన్ చేయలేదు. అయితే వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే అన్ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండివిడ్యువల్స్ అంటేనే హెచ్యుఎఫ్ అనేది వీళ్ళు చెబుతూ ఉంటారు. దానికి మార్గదర్శి వాళ్ళు వీళ్ళు చెప్పేది ఏంటంటే ఓకే అది హెచ్యుఎఫ్ అనేసి అనుకుంటే ఇదే ఆర్బీఐ డాక్యుమెంట్లో మిగతా చాలా యాక్ట్స్ ఉన్నాయి. ఆ యాక్ట్స్లో కూడా ఇది ఎవరికి వర్తిస్తుంది ఎవరికి వర్తించదు అనే చోట క్లియర్గా హెచ్యుఎఫ్ అని మెన్షన్ చేశారు, అన్ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండివిడ్యువల్స్ ఇలా కూడా మెన్షన్ చేశారు. మీకు మిగతా అన్ని చోట్ల అటు అన్ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండివిడ్యువల్స్ హెచ్ఈఎఫ్ అని రెండు మెన్షన్ చేశారు. ఇప్పుడు అవి రెండు ఒకటే అయిన పక్షంలో అవి రెండు ఎందుకు మెన్షన్ చేశారు మిగతా అన్ని యాక్ట్ల దగ్గర? నాట్ జస్ట్ ఆర్బీఐ డాక్యుమెంట్, నీకు ఆంధ్రప్రదేశ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్స్ కానీ నేషనల్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్స్ కానీ ఇలా అన్నిట్లో కూడా హెచ్ఈఎఫ్ ఈ అన్ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్ అనేది సపరేట్గా మెన్షన్ చేశారు. అదే ఈ 45S అనే దాంట్లో హెచ్ఈఎఫ్ అనేది మెన్షన్ చేయలేదు. కాబట్టి ఇది హెచ్ఈఎఫ్కి వర్తించదు అనేది వీళ్ళు చేసిన ఆర్గ్యుమెంటు. అలాగే 45S కింద మరికొన్ని అమెండ్మెంట్స్ చేశారు కాబట్టి దానికి సంబంధించి మా బిజినెస్ రీస్ట్రక్చర్ అనేది చేసుకుంటాం. అది ఎక్స్టర్నల్ ఆడిట్ అని సిఏ సర్టిఫికేట్స్ అని ఇలా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ చేసుకుంటాము అనేసి వీళ్ళు 98 డిసెంబర్ రోజు లెటర్ పంపించి మేము ఇదంతా తేలేదాకా డిపాజిట్లు సేకరించము అని కూడా క్లియర్గా మెన్షన్ చేసి పంపించారండి. ఆ తర్వాత 1999 ఫిబ్రవరి 26వ తేదీ ఆర్బీఐ నుండి మళ్ళీ మార్గదర్శికి కమ్యూనికేషన్ లెటర్ ఏంటంటే మీరు 1998 డిసెంబర్లో లేఖలో మెన్షన్ చేసిన ప్రకారము మీ బిజినెస్ రీస్ట్రక్చర్ చేసిన దాకా మీరు డిపాజిట్లు సేకరించకూడదు ఇది అనేసి క్లియర్గా మెన్షన్ చేసి పంపించింది. ఇదే ఆ డాక్యుమెంటు. ఇది 45Sలో మిగతావి హెచ్ఈఎఫ్కి వర్తిస్తుందని కూడా మెన్షన్ చేశారు. అయితే ఆ తర్వాత మళ్ళీ మార్గదర్శి తాము బిజినెస్ రీస్ట్రక్చర్ చేసుకున్నామని ఇది అని పంపిస్తే ఆ తర్వాత ఆర్బీఐ అఫీషియల్స్ 1999లో మార్గదర్శి ఆఫీసులకు వచ్చి వాళ్ళే అన్ని తనిఖీలు ఇవన్నీ చేసుకొని ఆడిట్ రిపోర్ట్స్ ఇవన్నీ చూసుకొని ఇవన్నీ చేసి తమ మార్గదర్శి వాదనకి అంగీకరించారు. ఇది మొత్తం 2007 దీంట్లో వచ్చిన జడ్జిమెంట్ కాపీలోనే క్లియర్గా ఉంది. ఆ తర్వాత వీళ్ళు డిపాజిట్లు అనేవి సేకరించారు. ఇదనమాట. ఇది చెప్పరు వీళ్ళు. ఇది చెప్పకుండా 97లో వద్దన్నారు, కానీ ఆ తర్వాత సేకరించారు. ఇది వైలేషను ఇది అనేసి మాట్లాడుతూ ఉంటారు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందంటే 2006 ఈ టైంలో ఈ రకంగా వీళ్ళు ప్రెజర్స్ ఇవన్నీ పెట్టారు కదా, ప్రధానమంత్రి గారి మీద ప్రెజర్ పెట్టిన టైప్ కదా, అలానే ఆర్బీఐ మీద వీటి మీద పెట్టడం ఏముంది, ఆర్బీఐ మీద ప్రెజర్ ఇలా పెట్టేసి ఈ రామోజీరావు గారు దివాళా తీస్తున్నారు, డిపాజిటర్లు అనేది చాలా ఆందోళనలో ఉన్నారు, అది ఇది అనేసి కంటిన్యూస్గా లెటర్స్ ఇలాంటివి కంప్లైంట్స్ ఇవన్నీ స్టేట్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి డైరెక్ట్గా చేస్తుండటంతో అప్పుడు ఆర్బీఐ మళ్ళీ తన స్టాండ్ ఇచ్చింది 2006లో. ఏంటి, ఇక మీరు డిపాజిట్స్ సేకరించకూడదు అనేసి మార్గదర్శికి పంపించింది. అలాగే స్టేట్ గవర్నమెంట్ని ఏముందంటే డిపాజిటర్లకు సంబంధించి ఎగ్జిస్టింగ్ ఏదన్నా ఇష్యూస్ ఏదన్నా ఉంటే మీరు వెళ్ళొచ్చు, ప్రొసీడ్ అవ్వచ్చు అనేసి ఇచ్చింది. అంతేగాని వాళ్ళు ఎక్కడా కూడా కేసు పెట్టడం కానీ లేకపోతే 45S వైలేషన్ చేశారని ఇది చేయటం కానీ యాక్షన్ తీసుకోవటం కానీ ఏమీ చేయలేదు. మీకు ఇక్కడ ఏంటి చూడండి, 1997లో వద్దు అనేది ఆర్బీఐ స్టాండ్, 98లో వీళ్ళు ఆర్గ్యుమెంట్ పంపించారు, 99లో రీస్ట్రక్చర్ చేసుకోండి అనేసి వాళ్లే పంపించిన లెటరు ఇది. ఆ తర్వాత అంతే ఇది తీసుకున్నారు డిపాజిట్లు ఇవన్నీ, ఆ రీస్ట్రక్చర్ ఇదంతా చేసుకున్న తర్వాత వాళ్ళు వచ్చి తనిఖీలు చేశారు. ఆ తర్వాత మళ్ళీ 2006లో వద్దు అనేది వీళ్ళ స్టాండ్ ఆర్బీఐది. సో వీళ్ళకి రాజశేఖర్ రెడ్డికి వాళ్ళకి నాడు కావాల్సింది కూడా అదే. వాళ్ళు ఆ రోజు కూడా ఈ టెక్నికల్స్ దీని మీద మాట్లాడేవాళ్ళు కాదు. ఏంటి, ఈ రకంగా డిపాజిటర్ ప్రొటెక్షన్ అనే యాక్ట్ కింద ఇది కేసు పెడితే డిపాజిటర్లు అందరూ ఆందోళన చెందుతారు, ఒక్కసారిగా తమ డబ్బులు ఇవ్వమని ఎకబడతారు. దాదాపుగా 2500 కోట్లు, అంటే ఈ కాలంలో 25,000 కోట్లు అంత లిక్విడ్ క్యాష్ ఎవరి దగ్గర ఉండదు. కాబట్టి రామోజీరావు గారు ఐపీ పెట్టి దివాళా తీయాల్సిన పరిస్థితులు వస్తాయి. దాన్ని పెట్టుకొని మనం కేసు ఫైల్ చేసి ఆయన లొంగ తీసుకోవచ్చు అనే దుర్మార్గపు దీనికి తెరదీసి ఆనందంగా బయటకు వచ్చారనమాట వీళ్ళు. దాన్ని పెట్టుకొని ఆ రోజు వీళ్ళు పెట్టిన కేసు కూడా 1999 డిపాజిటర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కిందనే ఆ రోజు రామోజీరావు గారి మీద కేసు ఫైల్ చేసి ఇంకా మొదలు పెట్టారు వీళ్ళ కథలు అన్నీ అనమాట. రామోజీరావు గారు దివాళా తీశారని అదని ఇదని చెప్పుకుంటారు. మీకు కావాల్సింటే ఉండవెళ్ళి ఇప్పుడు మాట్లాడింది ఒకసారి చూడండి 10 seconds.
నేను కంప్లైంట్ పెట్టినట్టు ఏంటంటే రామోజీరావు గారి దగ్గర ఉన్నటువంటి ఆస్తులు అందుకే కానీ బాకీలు తీర్చే పరిస్థితి లేదు. ఆయన తీర్చడం కూడా అందరూ తీర్చారు, అందరికీ తెలుసు. ఆయన ఈనాడులో 26% అంబానీస్ కమ్మారు. అంబానీస్ కమ్మి ఆ వచ్చిన డబ్బుతోటి ఈ బాకీల వాళ్ళు తీర్చారు. నేను అదే చెప్పాను, మీ పొజిషన్ ఎలా తీరుస్తారో చెప్పండి. మీరు ఎవరన్నా 2006లో ఫాలో అయిన వాళ్ళు ఉంటే నేను ఒకటే చెప్పాను, మీరు ఎలా మీకు ఉన్నటువంటి ఆస్తులన్నీ లెక్కేస్తే ఎంత ఉంది, మీ అప్పులు ఎంత ఉంది, ఎలా తీరుస్తారో చెప్పండి. చెప్తే నాకు ఇంకా అప్పటికి ఇంత లేదు, ఏది పార్టీ ఫేస్ మీద వాటి మీద ఇంత నాలెడ్జ్ లేదు. ఏదైనా సరే ఆ అప్పులు ఎక్కువ ఆస్తులు తక్కువ ఉంటే మామూలుగా మనకి ఎవరైనా మనం అప్పించినోడైనా సరే వాళ్ళు ఇమీడియట్ గా ఐపీ పెట్టరా అంటారు. చూశారు కదండి, ఈ ఉండవెళ్ళి అంటాం. నాకు అప్పట్లో 45 years ఈ టెక్నికల్స్ తెలియదు, ఇది అని ఇప్పుడే తెలిసింది అని మాట్లాడుతున్నాడు కదా. అది కరెక్టే, అప్పట్లో ఆ టెక్నికల్స్ మాట్లాడలేదు. నైతికంగా ఏంటంటే ఇతను దివాళా అనేదే మాట్లాడేవాళ్ళు. అప్పట్లో రామోజీరావు గారు కూడా తన లేఖ రాశారు, బహిరంగ లేఖ. అందులో కూడా క్లియర్గా ఆయన మొత్తం దాని గురించే మాట్లాడారు. వీళ్ళు రోజు వచ్చి నేను దివాళా వేస్తున్నాను అని అనేసి ఇది మాట్లాడుతూ ఉన్నారు, డబ్బులు ఇవ్వలేను అని అనేసి. నా గొంతులో ప్రాణం ఉన్నంతకాలం చివరి డిపాజిటర్కి కూడా న్యాయం చేస్తాను, నన్ను నమ్మండి అని అనేసి ఆయన సంతకం చేసి లెటర్ ఇచ్చారు. మీకు ఇప్పుడు మొన్న 2023 టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి సాక్షిగానే మిగతా అన్నింటిలో చూడండి ఏమని రాసేవాళ్ళు, రామోజీరావు గారు దివాళా, మార్గదర్శి చిట్లో ఘోరాలు జరిగిపోయినాయి, ఇది అని అనేసి రాశారు కదా. అప్పట్లో కూడా అంతే రాసేవాళ్ళు. అప్పుడు పేపర్ క్లిప్స్ దొరకలేదు కాబట్టి అప్పుడు అంతే రాసేవాళ్ళు, అంతే ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు. అప్పుడు కూడా ఏంటి, ఉండవెళ్ళి వీళ్ళంతా వెళ్ళి ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు అండి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఢిల్లీలో ప్రెస్ మీట్లు ఎందుకంటే రామోజీరావు గారిని బ్యాక్ చేయాలి అని అనేసి. మీకు మొన్న కూడా చూస్తే 2023 ఆ టైంలో వీళ్ళు సిఐడి వాళ్ళు వెళ్ళేసి ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెట్టారు రామోజీరావు గారి మీద, మార్గదర్శి చిట్కి సంబంధించి. ఇక్కడ కేసుకు సంబంధించి అక్కడెందుకు ఇది. సో ఆ తర్వాత ఇదంతా జరిగిన తర్వాత ఏదైతే ఈ బ్లాక్ స్టోన్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వచ్చింది, దాన్ని ఏ రకంగా వీళ్ళు అడ్డుకున్నారు అనేది చెప్పాను. ఆ తర్వాత నిమేష్ కంపెనీ ఇది చెప్పాను కదా, ఆయన మీద కేసులు పెట్టారు అని. కేసులు పెట్టినా ఆయన దుబాయ్లో ఉండే ఆ ట్రాన్సాక్షన్స్ మొత్తం జరిగిపోయినాయి. ఆ తర్వాత ఏదైతే రామోజీరావు గారు మార్గదర్శి అనేది క్లియర్గా కోర్టుకి సబ్మిట్ చేశారు. 2007 మార్చికి ఇలా 2490 కోట్లు అప్రాక్సిమేట్గా ఉంది డిపాజిట్లు. ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేశాను, మొత్తం ఫినిష్ చేశాము. 2500 కోట్లు దాదాపు, అంటే నెలల పాటు ఉండటం వల్ల వడ్డీ ఇదంతా ఉంటుంది కదా, ఇచ్చాము. అలాగే ఇంకొందరు డిపాజిటర్స్కి సంబంధించి వాళ్ళు రాలేదు, మేము ఎన్నిసార్లు ఇన్ఫామ్ చేసినా, అలాగే వాళ్ళు నాట్ రీచబుల్లో ఉన్నారు ఆ ప్రాంతాల్లో కూడా అని అనేసి. అవి దాదాపుగా 5 కోట్లు ఉన్నాయి అని, ఆ 5 కోట్లకి ఇంకో 10 లక్షలు 20 లక్షలు యాడ్ చేసి ఎస్క్రో అకౌంట్లో పెట్టేసి వాళ్ళు ఒకవేళ వస్తే వాళ్ళకి ఇచ్చేసేయండి అని అనేసి ఇవి మొత్తం ఆర్బీఐకి కోర్టుకి సబ్మిట్ చేశారు. అలాగే మేము పలుమార్లు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది కూడా ఇచ్చాము అని అనేసి చూపించారు. అయితే దాని మీద అప్పట్లో ఈ ఉండవెల్లి అరుణ్ కుమార్ వీళ్ళు మాట్లాడేది, ఈయన వచ్చేసి నేను ఇచ్చేసాము చెల్లించేసేసాము అంటే అయిపోద్దా, వాళ్ళు ఎవరు, వాళ్ళ వివరాలన్నీ ఇవ్వండి, పలానా ఊర్లో పలానా ఎల్లయ్య పలానా పుల్లయ్య ఉన్నాడు, ఇస్తే మేము వెళ్ళి వెరిఫై చేసుకుంటాము, పుల్లయ్య నీకు వచ్చిందయ్యా ఇది అని అనేసి. అదేమీ చెప్పకుండా నేను ఇచ్చేసాను అంటే నమ్మాలా, అది అని అనేసి వీళ్ళు మళ్ళీ మార్గదర్శి మీద దాడులకు తెగబడ్డారు. ఏది గవర్నమెంట్ ఉపయోగించుకునే దాడులు అంటే వాళ్ళ డాక్యుమెంట్స్ ఇది మొత్తం తీసుకోవడానికి. అప్పుడు రామోజీరావు గారు కోర్టుకు పోయి ఇది ఆర్డర్ తెచ్చుకున్నాడు, నేను ఏ దారిని పోయే వాళ్ళకి నా డిపాజిటర్స్ వివరాలు మొత్తం ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను ఆర్బీఐకి సబ్మిట్ చేశాను, హైకోర్టుకి సబ్మిట్ చేశాను, అలాగే 10 మార్లు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాను, ఎవరూ కూడా కంప్లైంట్ చేయలేదు ఇంతవరకు అని అనేసి. అప్పుడు కోర్టు కూడా దాన్ని అగ్రీ చేసేసి అతనికి ఇవ్వాల్సిన పని లేదు అని చెప్పేసి అప్పుడు హైకోర్టు ఏం చేసిందంటే, హైకోర్టు కూడా బహిరంగంగా యాడ్స్ ఇచ్చారండి. హైకోర్టు ఏంటంటే ఇలా మార్గదర్శి వాళ్ళు మొత్తం డిపాజిట్లు తిరిగి చేశాము అంటున్నారు, ఎవరికన్నా తిరిగి రాని పక్షంలో వచ్చి కంప్లైంట్ చేసుకోండి అనేసి. హైకోర్టు కూడా ఎవరు కూడా వచ్చి మాకు రాలేదు అనేసి కంప్లైంట్ చేయడం కానీ ఇది కానీ ఎవరూ లేరు. దీంతో ఇంకా అప్పటి నుంచి ఈ ఉండవెళ్ళి ఈ బ్యాచ్ అంతా ఇంకా నైతికత దీని గురించి మాట్లాడలేరు కదా, దివాళా తీసేది లేకపోతే డిపాజిట్లు తిరిగి చెల్లించలేరు అనే మాట్లాడలేరు కదా. అవి మాట్లాడకుండా ఓకే ఆయన డిపాజిట్లు తిరిగి చెల్లించారు, ఓకే కాదంటలేదు, కానీ 45 years ఉల్లంఘన అయితే జరిగింది కదా, ఆ ఆర్బీఐ వద్దన్న తర్వాత నువ్వు చేసావు కదా, దానికి శిక్ష పడాలి కదా, లేకపోతే దాని మీద ఇది పడాలి కదా అని అనేసి అంటారు. నీకు కోర్టు జడ్జిమెంట్లో వాళ్ళు క్లియర్గా చెప్పారు, నీకు ఆర్బీఐ స్టాండ్ 97లో ఒకలాగా ఉంది, 99లో ఒకలాగా ఉంది, 2006లో ఒకలాగా ఉంది, మీకు 2006లో స్టాండ్ బేస్ చేసుకుని 99 2004 మధ్య జరిగింది, తప్ప ఒప్పన్ అనేది ఎవరో డిసైడ్ చేస్తారు. అలాగని ఇప్పుడు 45 yearsకి దీనికి సంబంధం లేదు అని చెప్పలేము. అలాగే అప్పుడు జరిగింది, ఆ మధ్యలో ఉన్న స్టాండ్స్ డిఫరెంట్. సో ఇది అందుకనే దీన్ని ఓపెన్ పొజిషను కావాల్సింది ఇప్పుడు డిపాజిటర్లు ఎవరికైనా ఇబ్బందులు జరిగినాయా అది ఏమీ లేదు కాబట్టి కేసు క్లోజ్ చేస్తున్నామన్నారు. అలాగే ఆర్బీఐని కూడా సంప్రదించారు. ఆర్బీఐ కూడా ఏమన్నది,
ఇప్పుడు మేము ఇంకా దాంట్లో కలవ చేసుకోదలుచుకోవట్లేదు, ఎందుకంటే డిపాజిటర్లకు కూడా అంతా ఏ ఇబ్బంది లేదు కాబట్టి అని అనేసి. మీరు ఇప్పుడు ఈ స్టాండ్ ఏంది అని అనేసి ఉండవెళ్ళి మాట్లాడుతుంటారు. మరి 97లో ఆ స్టాండ్ ఏంటి, 99లో రీస్ట్రక్చర్ చేసుకోమని ఆ స్టాండ్ ఏంటి, 2006లో మళ్ళీ వద్దని స్టాండ్ ఏంటి, ఇప్పుడు 2024లో ఈ స్టాండ్. పలుమార్లు తమ స్టాండ్ ఇచ్చారు వాళ్ళు. ఆ విధంగానే ఈ రకంగా ఇది గ్రే ఏరియాలో ఉంది కాబట్టి అందుకని మెయిన్ ఈ డిపాజిటర్స్ అనేది చూద్దాము అని అనేసి చెప్పేసి దాన్ని క్లోజ్ చేశారు. ఇతను మళ్ళీ మొన్న అంటాడు ఏంటంటే, ఈ రామోజీరావు గారు గురించి అప్పట్లోనే చెప్పాను, ఆయన ఆస్తులు అమ్మి కట్టాల్సిందే తప్పిస్తే లేకపోతే కట్టలేడు, దివాళా అని అనేసి ఆ రోజు చెప్పాను, అదేవిధంగా ఆయన అమ్మేసే కట్టేశాడు అని అనేసి మాట్లాడుతూ ఉంటాడు. మీరు చూడండి, మీకు ఆ రోజుల్లో 2500 కోట్లు అంటే ఈ రోజుల్లో 25,000 కోట్లు దాదాపు అని అనేసి. ఈరోజు ఇండియాలో ఉన్న ఏ పెద్ద వ్యాపారవేత్త అయినా ఎవరినైనా తీసుకోండి, అంబానీలని అదానీని తీసుకోండి, ఇప్పటికిప్పుడు 20,000 కోట్లు కట్టేసేయాలి అంటే లిక్విడ్ క్యాష్ పెట్టుకొని ఎవరైనా కూర్చుంటారండి? ఎవరైనా తమ బిజినెస్ ఎక్స్పాన్షన్ అనేసి చూసుకుంటారు, కానీ అంత అమౌంట్ అనేది ఎవరు లిక్విడ్ క్యాష్గా పెట్టుకోరు. అంతెందుకంటే మీరు ఇండివిజువల్స్ ఎవరైనా చూసుకోండి, ఎవరైనా అంతే డబ్బులు అంతే పెట్టుకొని కూర్చుంటారా అండి? ఒక 50 లక్షలు లేకపోతే ₹1,00,00,000 ఏదైనా ఉంటే ఏదైనా సైట్లు కొంటుంటారు, లేకపోతే ఏదైనా చేస్తుంటారు. ఏదైనా అర్జెంట్ అవసరం వచ్చిందనుకోండి, అప్పటికప్పుడు నువ్వు వెళ్ళి నీ అసెట్ని అమ్ముకొనే ఇది చేస్తావు, అంతేగాని డబ్బు ముందు పెట్టుకొని కూర్చోరు కదా. అదే చేశారు రామోజీరావు గారు. దాని నుండి ఇతను ఏందో ఆస్తులు అమ్ముకొని కట్టాడు అని అనేసి మాట్లాడుతూ ఉంటాడు. ఇలా ఉంటే వీళ్ళు మాట్లాడేది. ఈ ఉండవెళ్ళి మళ్ళీ మాట్లాడుతూ ఉంటాడు ఏంటంటే, ఓకే నైతికంగా ఆయన డబ్బులు మొత్తం కట్టేశారు, అది మేమేం కాదంటలేదు, టెక్నికల్గా కూడా 45 అనేది అది గ్రే ఏరియాలో ఉంది, అటు ఇటు కాకుండా ఇలా చెప్పారు అనో లేకపోతే ఇది, కానీ దాని మీద పెనాల్టీ అనేది ఇది వేయాలి కదా, దాని మీద మళ్ళీ నేను కోర్టుకి వేసేస్తాను, అప్పీల్కి వెళ్తాను, ఇట్లాంటివి మాట్లాడుతూ ఉన్నాడు ఇతను. ఏంటంటే ఇతని భృతి ఇది, ఈ రకంగా రామోజీరావు గారి మీద ఇది చేస్తున్నానో ఇలా చెప్పుకుంటా ఎదుటి ప్రాపకం పొందటమే ఇతని ఫస్ట్ నుంచి చేసేదే ఇది. ఇతను గతంలో కూడా ఏం మాట్లాడాడో ఒకసారి చూడండి. ఒకే ఒక మాట మనం చేస్తున్నా, ఆంధ్ర రాష్ట్ర విభజన జరగలేదు, జరిగినటువంటి విభజన చట్టబద్ధం కాదు, దీన్ని ఆపే శక్తి మా దగ్గర ఉంది. ఖచ్చితంగా మళ్ళీ బిల్లు కోర్టు చెప్తుంది, పార్లమెంట్కి వస్తుంది, పార్లమెంట్ నుంచి అసెంబ్లీకి వస్తుంది, అసెంబ్లీలో చర్చ జరుగుతుంది, అసెంబ్లీ అంగీకరిస్తేనే ఈ రాష్ట్ర విభజన జరుగుతుంది. పట్టిసీమ విషయంలో మీరు మొదలెట్టినప్పుడు ఏం చెప్పానో ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. పట్టిసీమ అన్నది పచ్చి బోగస్ ప్రాజెక్టు. చూశారు కదా, రాష్ట్ర విభజన అప్పుడు అనమాట. ఇతను ఉండేసి నేను కోర్టులో కేసు వేసాను, మళ్ళీ 2 రాష్ట్రాలని కలిపేస్తాను, ఇది ఇదని మాట్లాడుతుంటాడు ఈ మేధావి అయిన లాయరు. మళ్ళీ ఏం మాట్లాడతాడు పట్టిసీమ గురించి, పట్టిసీమ బోగస్ ప్రాజెక్ట్. ఇక్కడికే ఇతను ఇరిగేషన్ ఎక్స్పర్ట్ అవతారం ఎత్తాడు, ఒకసారి లాయర్ అవతారం, ఇక్కడేమో ఇరిగేషన్ ఎక్స్పర్ట్ అవతారం అనమాట. ఎత్తేసి అందులో బొక్కెట నీళ్లు కూడా రాదు, పట్టిసీమ నుంచి బొక్కెట నీళ్లు కూడా రాదు అని అనేసి మాట్లాడాడు. అదే దాదాపుగా 10 ఏళ్ల నుంచి ఎంతమంది ఆ పట్టిసీమ నీటి ద్వారా ఎంత పండించుకుంటా ఉన్నారు, ఇలా ఎంతమంది అన్నం తింటున్నారు, దానివల్ల ఇలా పేదవాడు తినే అన్నం ముద్ద మీద కూడా విషం గెక్కాడండి ఈ వ్యక్తి. పాములకి నోళ్ళు వచ్చినా కానీ ఇంతలా విషపు మాటలు మాట్లాడవు. ఇతను అంటూ ఉంటాడు కదా, రామోజీరావు గారు అత్యంత శక్తివంతమైన ఇండివిజువల్ అది ఇది అని అనేసి. దానికి ఈయన అర్థం ఏంటో తెలియదు, కానీ ఆయన నిజంగానే అత్యంత శక్తివంతమైన ఇండివిజువల్. దీన్ని యావత్ ఆంధ్ర రాష్ట్రం ముక్త కంఠంతో చెప్పింది. 2006 ఆ టైంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మూకమ్మడిగా దాడి చేస్తా రామోజీరావు గారు దివాళా వేస్తున్నారు అని రోజు పుంఖాలుగా చెబుతూ ఉంటే, వ్యవస్థలన్నీ మాట్లాడుతూ ఉన్నా కూడా రామోజీరావు గారు కేవలం ఒక సంతకం చేసి మీ డిపాజిటర్లందరికీ నాది రక్షణ, చివరి డిపాజిట్ దాకా ఇస్తాను అంటే ఆయన మాటనే జనం నమ్మారు. మీకు ఒక రాజకీయ నాయకుడిని ఎవరైనా హెరాస్ చేస్తుంటే జనం వారికి అండగా ఉండటమో లేకపోతే ఇది సపరేట్, ఎందుకంటే ఆ నాయకుడికి వాళ్ళు అండగా ఉన్నా అండగా ఉండకపోయినా వాళ్ళకి ఇండివిజువల్గా వచ్చే లాస్ కానీ ఇది ఏమీ లేదు. కానీ ఇక్కడ ఏదన్నా జరిగితే తమ ఆస్తులు మొత్తం పోతాయి, తమ జీవితకాలం సంపాదించుకుని సేవ్ చేసుకున్న డిపాజిట్లు మొత్తం పోతాయి. అయినా కూడా అటువంటి పరిస్థితుల్లో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవస్థలు వేటి మాట నమ్మకుండా రామోజీరావు సంతకాన్ని మాత్రమే నమ్మారు. ఇది క్రెడిబిలిటీ అంటే, ఇది అత్యంత శక్తివంతమైన ఇండివిజువల్ నువ్వంటే అవును, ఈ రకంగా ఆయన అత్యంత శక్తివంతమైన ఇండివిజువలే. అది రామోజీరావు గారి క్రెడిబిలిటీ. ఇది ఎన్ని జన్మలెత్తినా సంపాదించలేరు చాలామంది. ఆయన జీవితకాలం ఎక్కడా తల వంచలేదు, తను సాధించాలనుకున్నది సాధించారు. ఆఖరికి చివరి గడియలో కూడా ఆయన చూడాలనుకున్నది చూసే పరమతించారు. ఇది చెరుకూరి రామోజీరావు గారు.
కాబట్టి ఇదండి మొత్తంగా మార్గదర్శి ఫినాన్షియల్కి సంబంధించి ఇటు టెక్నికల్స్ కానీ నైతికతగా కానీ ఇదివరకు నైతికత అని మాట్లాడేవాళ్ళు, అది మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు టెక్నికల్స్ అన్నారు, అది కూడా అయిపోయిన తర్వాత ఏదంటే అది మాట్లాడుతూ ఉన్నారు. మీకు పూర్తి ఆధారాలతో సహా చూపించాను. అదే విషయాన్ని కోర్టు కూడా చెప్పింది ఇది అనమాట. థ్యాంక్ యూ.